మీరు పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏముండాలి? అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీరు పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? సరిపోయే డబ్బులు లేవు. ఇంకొకరిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదా మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీకు నలుగురు కావాలా? నలుగురు ఎవరు అంటే నలుగురు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. మీకు మాత్రం మీ చేసే బిజినెస్ పైన స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి. అదర్‌వైజ్ ఆ నలుగురు మిమ్మల్ని బయటికి పంపించే అవకాశం ఉంది. లేదు మీ దగ్గర డబ్బులున్నాయి. మీకు ఈ 4 టాలెంట్స్ ఉన్నాయి. మార్కెటింగ్, ఆపరేషన్స్ ప్లస్ ఆ చేసే బిజినెస్ పైన అవగాహన ఉంటే మీరే స్టార్ట్ చేయొచ్చు. లేదు రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీ దగ్గర స్ట్రాంగ్ బిజినెస్ ఐడియా ఉంది అనుకుంటే మాత్రం మీకు ఈ నలుగురు మాత్రం ఖచ్చితంగా కావాల్సింది. ఒకరు డబ్బులు పెట్టేవాళ్ళు, మీ ఐడియాని నమ్మి. ఇంకొకరు మార్కెటింగ్ చేసేవాళ్ళు, స్ట్రాంగ్ గా మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళు, చేసేవాళ్ళు. ఇంకొకరు వచ్చేసి ఆపరేషన్స్ మొత్తం చూసుకునే వాళ్ళు. ఇంకొకరు ప్రొడక్షన్ చూసుకునే వాళ్ళు. నలుగురిలో కొంచెం అటు ఇటు అయినా ఒకరికి 2 టాలెంట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈ నలుగురిని మీరు పట్టుకున్నప్పుడు, లేదా ఈ ఒక్కటి మీరు అందులో చూసుకొని ఇంకా ముగ్గురిని పట్టుకున్నప్పుడు మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో మీరు ఒక్కరే హ్యాండిల్ చేయాలి అనుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఇంకోటి మిస్ అవుతుంది, ఇంకోటి ఫోకస్ చేస్తే ఇంకోటి మిస్ అవుతుంది. సో స్మాల్ చిన్న షాప్ లాంటిది పెట్టుకుంటే ఓకే. బట్ మీ విజన్ చాలా పెద్దగా ఉన్నప్పుడు మాత్రం మీరు వీళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. వీళ్ళ టాలెంట్ కి మీరు కొంత పర్సెంటేజ్ ఇవ్వండి, లేదా కొంచెం వాళ్ళతో కూడా ఇన్వెస్ట్ చేయించి మీ బిజినెస్ ని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ నలుగురు ఒక విజన్, ఒక ప్లానింగ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని ఈ ఇయర్ లో మనం ఎన్ని స్టోర్స్ ఓపెన్ చేయాలి, లేదా ఈ ఇయర్ లో మనం ఎంత ప్రొడక్షన్ చేయాలి, లేదా మనం ఈ 6 months లో ఎంత బిజినెస్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయాలి, లేదా బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలా, లేదా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా కస్టమర్స్ దగ్గర మంచి గుర్తింపు వచ్చేలాగా వర్క్ చేయాలి. అసలు మీ గోల్స్ క్లియర్ గా డిఫైన్ చేసుకొని అందరూ గోల్స్ ఎలైన్ అయ్యేదాకా ప్లాన్ చేసుకోవాలి. అంటే అందరూ గోల్స్ కి ఎస్ మేము రెడీ అనేలాగా ప్లాన్ చేసుకొని మీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసేసి మీ బిజినెస్ ని ముందుకు తీసుకొని వెళ్తే అది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది. ప్లస్ మీకు మంచి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, మంచి వాల్యుయేషన్ పెరుగుతుంది. మీరు మల్టిపుల్ బ్రాంచెస్ లేదా వరల్డ్ వైడ్ లేదా ఇండియా వైడ్ మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా బిజినెస్ పెట్టేప్పుడు డబ్బులున్న నలుగురిని కాకోకుండా ఒకరిని డబ్బులున్న వాళ్ళని, మిగతా వాళ్ళని, అదర్ టాలెంట్స్, మీ టాలెంట్ కాకుండా వేరే టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీ బిజినెస్ చాలా వరకు క్లిక్ అవుతుంది. పోడ్కాస్ట్ తో రాబోతున్నా. సో పోడ్కాస్ట్ మనకి బిజినెస్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనకి బిజినెస్ కి కనెక్ట్ అయ్యి హెల్త్ కి కనెక్ట్ అయ్యే విధంగా పోడ్కాస్ట్ ఉంటాయి. నా కోసం అందరు విష్ చేయండి. పోడ్కాస్ట్ హిట్ అవి చాలా మందికి నాలెడ్జ్ పెరగాల, అది అందరినీ మోటివేట్ చేయాలా బిజినెస్ పరంగా, ప్లస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వడానికి, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి. నన్ను విష్ చేయండి. అన్ని సవ్యంగా జరగాలని కోరుకోండి. సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇవి కాకుండా చాలా ఉంటాయి, అది మీకు తెలిసే ఉంటుంది. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మనందరం కలిసి నాలెడ్జ్ ఒకరికొకరికి షేర్ చేసుకోవడం మన ముఖ్య ఉద్దేశం.